చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు ఇది నా పర్సనల్ డౌట్. ఒక పర్సన్‌కి వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంటా? లేకపోతే ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంటా? బికాజ్ బోత్ కెనాట్ బి ఎట్ ద సేమ్ ప్లేస్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్. యెస్. యాహ్! సో, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏమంటారు లైక్ క్వెషన్ లైక్ చికెన్ ముందా, ఎగ్ ముందా, చికెన్ ముందా, ఏది ఇంపార్టెంట్ అంటే అలా కూడా అలా అనమాట. సో, ఇందులో దీన్ని ఏం చేయాలంటే బేసిక్‌గా తీసుకుంటే దెర్ ఈస్ ఎ థియరీ కాల్డ్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటారు ఆర్ మోటివేషన్. కానీ నీడ్స్ చూసుకుంటే బేసిక్ హ్యూమన్ నీడ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, దెర్ ఆర్ అకార్డింగ్ టు ఎనీ అంటే ఈవెన్ థియరీ అని అవసరం లేదు, జనరల్ కూడా చూసుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఫిజికల్ నీడ్స్. ఫుడ్, ఒక ఉండడానికి ఇల్లు, ఒక క్లోదింగ్, వేసుకోవడానికి బట్టలు, ఇవి బేసిక్ నీడ్స్. ఇవి అయ్యేంతవరకు అందరూ వీటి గురించి ఫస్ట్ ఫైట్ చేస్తాం. ఇవి అయ్యాక సేఫ్టీ నీడ్స్, మంచి ఇల్లు, నేను ఇప్పుడు వస్తున్న ఇన్కమ్ సేఫ్గా ఉండాలి అంటే స్టేబుల్ జాబ్, ఆ స్టేబుల్ ఇన్కమ్, మనం హెల్త్ స్టేబుల్గా ఉండాలి. సో హెల్త్ మంచిగా ఉండడానికి ఎక్సర్సైజులు కానీ వాటికి కావాల్సినవన్నీ మనం చూసుకుంటాం. ఆర్ ఉండడానికి ప్రాపర్టీ, రెంట్ రావడానికి, ఇట్లాంటి బేసిక్ అంటే సేఫ్టీ నీడ్స్. అంటే ఇవి ఫిజికల్ నీడ్స్ మీట్ అయ్యాకే వీటి గురించి వెళ్తాం. వీటి తర్వాత లవ్ అండ్ బిలాంగింగ్స్ కానీ ఆర్ యూ వాంట్ టు బి లవ్డ్ అంటే పీపుల్ కానీ ఫ్యామిలీ కావాలి, ఇవన్నీ కావాలి. దీని తర్వాత ఎస్టీమ్ అంటే కొంచెం నలుగురిలో నాకు పేరు కావాలి, నలుగురిలో నన్ను మెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఇంతకుముందు డబ్బుల కోసం, ఫస్ట్ డబ్బుల కోసం చేస్తాం. ఆ తర్వాత సేవింగ్స్ ప్రాపర్టీగా ఉండడానికి చేస్తాం. అవి కూడా అయిపోయిన తర్వాత నలుగురిలో రికగ్నిషన్ అంటే మంచి పొజిషన్ కోసం చేస్తాం. అది కూడా పొజిషన్ కూడా వచ్చిందనుకోండి, అంటే ప్రమోషన్స్ కూడా వచ్చాయి, దెన్ యూ వాంట్ ఈస్ నలుగురిలో పేరు, అదే మంచి బెస్ట్ ఎంప్లాయీ కావాలి, అది ఉంటుంది. దాని తర్వాత ఏమంటారు సాటిస్ఫాక్షన్ కానీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ కానీ అంటారు. సో ఇంకా టు బికమ్ ద బెస్ట్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దీనిలో పెడితే ఏంటంటే, ఫైనాన్షియల్‌గా ఎప్పటివరకి అవసరం అంటే ఈ బేసిక్ నీడ్స్ మీట్ అయ్యేంతవరకి వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ ఫర్ అంటే డబ్బుల గురించే చూడాలి. ఒక్కసారి యూ హ్యావ్ ఎ సాలిడ్ బేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్, దెన్ ఆబ్వియస్లీ మన సాటిస్ఫాక్షన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో నీకు ఏమీ లేకుండా నాకు ఓన్లీ మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసమే పని చేస్తున్నావు అనుకోండి, నీ కడుపు ఖాళీగా ఉంటుంది. నీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన చదువు ఉండదు. సో ఎవ్రీబడి విల్ బీ అన్‌హ్యాపీ, యూ విల్ నాట్ హ్యావ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్టాబ్లిష్ యువర్ ఈ బేసిక్ నీడ్స్ అన్నిటిని, అంటే ఫైనాన్షియల్ నీడ్సే కానీ బేసిక్ నీడ్స్ మెన్షన్ చేశాక దెన్ ఎయిమ్ ఫర్ దిస్ థింగ్, ఏమంటారు మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో అందుకోసమే ఇఫ్ ఐ సీ దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్, అందరూ ఏమంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు వర్క్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. సో ఎర్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇదే చేస్తున్నారు చాలామంది. ఓపిక, ఏజ్, మార్కెట్ అంటే నీకు అవసరం ఉంది, మార్కెట్లో నీ అవసరం ఉన్నంత వరకు సంపాదించేసుకో, ఎర్న్ యాజ్ మచ్ యాజ్ మనీ. ఆ తర్వాత 35 40 45 ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని నీకు నచ్చిన పని చేయి. మీరు చూసి చాలామంది చేస్తున్నారు అట్లా. క్వైట్ అ ఫ్యూ పీపుల్ స్టార్ట్ ఎర్నింగ్ అంటే 20, 22, 23కి స్టార్ట్ చేసి వర్క్ హార్డ్ వెన్ ఓపిక ఉన్నప్పుడు ఫుల్ ఎర్న్ చేసి, అంటే ఇష్టం ఉన్నా లేకున్నా సరే మెంటల్లీ మీరు అన్నట్టు క్వశ్చన్ వెదర్ ఆ చేసే పనితో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు, బట్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ. ఓకే, డబ్బులు సంపాదించడానికి అంటే లీగల్ మెథడ్లో ఏదైనా సరే చేస్తాను, నాకు ఇష్టం వచ్చినా లేకపోయినా చేసేస్తాను. తర్వాత ఒక స్టేజ్ తర్వాత దే విల్ స్టార్ట్ డూయింగ్ వాట్ దే వాంట్, బికాస్ ఇవన్నీ మెట్ అయ్యాయి. డబ్బులు అంత ఎక్కువ సంపాదించకపోయినా దేర్ అదర్ ఇంతవరకు చేసిన సంపాదనతో రిటర్న్స్తో దే కెన్ లివ్ హ్యాపీలీ. సో దట్ ఈస్ ఫర్ ఎక్స్ట్రీమ్ కాకపోయినా కూడా మామూలుగా చూసుకున్న ట్రై హ్యావ్ గోల్స్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిజికల్ ఆర్ బేసిక్ నీడ్స్ అన్నీ కూడా. ఓకే, ఇవి సెట్ అయ్యాయి అనుకోండి, దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఫర్ నాకు ఏది చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది అది చేయాలి. సో దీస్ టూ అంటే ఇట్స్ ఆల్వేస్ డోంట్ యూ థింక్ సబ్జెక్టివ్. ద ప్రొసీజర్ వాటెవర్ యూ సెడ్ అది ఫాలో అయ్యేలోపు యువర్ ప్యాషన్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! ఎస్. ఇట్ ఎక్స్‌పైర్స్, అంటే దానికి ఎక్స్‌పైరీకి నియర్‌లో వెళ్ళి దాన్ని ఎస్, దట్స్ ట్రూ. అది అవుతుందండి. ఏజ్ లైక్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ ఫర్ అడ్వెంచర్, 45, 55 ఏజ్‌లో నువ్వు అడ్వెంచర్ చేయలేవు. దట్ యాహ్! ఈస్ ఆల్వేస్ దట్స్ ఆల్వేస్ దేర్. సో ఎక్సెప్షన్స్ పక్కా ఉంటాయి. సో
అట్లాంటప్పుడు నీ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఇస్తుందో దానికి కొంచెం అమౌంట్ కేటాయించి యూ కెనాట్ హ్యావ్, బికాజ్ ఫస్ట్ యూ నీడ్ యువర్ బేసిక్ నీడ్స్ టు బి మెట్. సో వారంలో లెట్సే 5 days మన పనికి స్ట్రాంగ్గా గట్టిగా హార్డ్ వర్క్ చేసి ఆ 2 daysలోనే ఒక రోజు మొత్తం నీవు అనుకున్న ప్యాషన్కి కానీ, ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రీలాన్సర్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఒక వారంలో ఒక రోజు, నెలలో ఒక 2 రోజులు 3 రోజులు బ్రేక్ తీసుకొని నీకు నచ్చిన పనులు చేయండి. అంటిల్ యూ క్వైట్ అ ఫ్యూ పీపుల్ ఐ నో, నా క్లయింట్స్లో కూడా చూసుకుంటే క్వైట్ అ ఫ్యూ పీపుల్ వాళ్ళ నెలలో ఒక 4-5 రోజులు వాళ్ళకి నచ్చిన పని చేయడానికి బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆర్ వీకెండ్స్ చేసేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది. మిగిలిన 5 రోజులు వర్క్ చేసుకొని మళ్ళీ రీఛార్జ్ అయిపోతారు, నచ్చిన పని చేసుకొని మెంటలీ సాటిస్ఫాక్షన్ వచ్చి. మేబీ కొద్దిమంది ప్యాషన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళది ట్రావెలింగ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎక్కడైనా సర్వ్ చేయడం అయి ఉండొచ్చు, వాలంటీరింగ్ అయి ఉండొచ్చు, ఒక కాజ్కి పొలిటికల్ కాజ్కు లేకపోతే ఎలాంటి స్పిరిచువల్ కాజ్కి పనిచేయడం కావచ్చు. ది వర్క్, ఆర్ వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళు దే మైట్ బి గుడ్ సింగర్, దే వర్క్ డ్యూరింగ్ ద వీకెండ్స్, వీడియోస్ తయారు చేసుకొని సోషల్ మీడియాలో వాళ్ళది ఆ సింగింగ్ ఆస్పెక్ట్ కానీ, ఆర్ సమ్ అదర్ టాలెంట్ కుడ్ బి ఎనీథింగ్, మ్యూజిక్ కానీ, వీటిని కొంచెం టైం తీసుకొని, సో దట్ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ హ్యావ్ టు బి మెయింటైన్ అనమాట. సో బట్ బై అండ్ లార్జ్ మ్యాక్సిమం పాపులేషన్కి మాత్రం అంటిల్ యూ మీట్ దట్, సో కావాలంటే దాన్ని ఎక్స్ట్రా వర్క్ చేసుకొని వారిని అప్ స్కిల్ చేసుకొని తొందరగా రీచ్ అవ్వు ఆ స్టేజ్కి. సో బట్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ రేర్లీ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే మనకు నచ్చిన పని మనం చేస్తూనే డబ్బులు సంపాదించడం చాలా కొద్ది మందే చేస్తారు. దెర్ ఈజ్ మ్యాక్సిమం పాపులేషన్ అంటే డబ్బుల కోసం ఒక ఇష్టం ఉన్నా లేకున్నా ఒక పని చేస్తూ ఉంటారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద రియాలిటీ. సో యూ నీడ్ టు ఫైండ్ ఎ బ్యాలెన్స్. Okay. And also we need to find a person who can suggest us such things. సజెషన్ ఈజ్ వెరీ ఈజీ అండి, కానీ అంటే బట్ ఇట్స్ ఆన్ ద ఎండ్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ పర్సన్ స్పెసిఫిక్, సిచ్యువేషన్ స్పెసిఫిక్ అనమాట. సో ఒకరి కేసులో ఒకరు చేయగలిగే పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, వాళ్ళ స్కిల్ అయి ఉండొచ్చు, ఏజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ కండిషన్ అయి ఉండొచ్చు. సంబడి హూ హ్యాస్ అ వెరీ గుడ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, డబ్బులు సంపాదించాల్సిన, ఫ్యామిలీకి సంపాదించి పెట్టాల్సిన వాళ్ళు అవసరం లేదనుకోండి, దే మైట్ టేక్ రిస్క్. I see quite a few cases where 20-22K వెరీ గుడ్ జాబ్ ఉంటుంది, దే డోంట్ నీడ్ టు ఎర్న్ బికాస్ ఫ్యామిలీ డబ్బులు చాలా బిజినెస్ లేకపోతే అన్నీ ఉన్నా, సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కావాలంటే ఐ సీ క్వైట్ అ ఫ్యూ పీపుల్ టేకింగ్ సజెషన్, అంటే ఏదైనా వాళ్ళు నచ్చిన పని చేసుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దిస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఆల్వేస్ సీ వేర్ యూ ఫిట్. మనకి నచ్చిన పని చేస్తే మనం హ్యాపీగా ఉండి డబ్బులు కూడా సఫిషియెంట్గా వస్తున్నాయి. వెదర్ మన ఫైనాన్షియల్ గోల్స్, మన పర్సనల్ గోల్స్ అన్నిటిని అచీవ్ చేస్తామనుకోండి, దాంట్లోనే ఎక్సెల్ అవ్వచ్చు. మీకు నచ్చిన ఆర్ట్ ఆర్ నచ్చిన పని దాంట్లోనే ఎక్సెల్ అయ్యి బెస్ట్ అయిపోండి, యూ మైట్ ఎర్న్ బెటర్. సో దేర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో ఉన్నారు, పీపుల్ దే వర్క్ వెరీ హార్డ్, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓన్లీ 10 to 15 years ఆడతారు. సో ఆఫ్ 10 to 15 years దే సాక్రిఫైస్ మ్యాక్సిమం టైం, ఎర్న్ మనీ, ఇన్వెస్ట్ మనీ, ఆ తర్వాత వాళ్ళకి ఆ డబ్బులతో బతకగలిగేట్టు చేస్తారు. సో లాట్ ఆఫ్ ఏరియాస్ వేర్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇట్, పర్స్యూ ఇట్, దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి, సంపాదించుకోండి. బట్ ఇన్ ద ఎండ్ ఆల్వేస్ మన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ని తర్వాత ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తా అనుకునే కన్నా, ఓపిక ఉన్నప్పుడు, ఎనర్జీ ఉన్నప్పుడే అవన్నీ దాచిపెట్టుకొని బిల్డ్ చేసుకున్నాను అనుకో, ఈజియర్ లేటర్ ఏజ్లో 30s, 40s, 50s, 60sలో యూ ఆల్రెడీ క్రియేటెడ్ వెల్త్, దాంతో సపోర్ట్ చేసుకోవచ్చు. సో డీలే చేయడం కన్నా స్టార్ట్ అర్లీ ఇన్వెస్టింగ్, సేవింగ్, వెల్త్ క్రియేషన్ అనేది ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది. అనిల్ గారు, వెరీ వెరీ నైస్ టాపిక్స్ టుడే. అసలు చాలా బాగా అనిపించింది, వెరీ మచ్ ఇన్ఫర్మేటివ్. ఐ హోప్ మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొన్ని యాడ్ ఆన్ చేసేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మన వ్యూవర్స్కి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్, అండ్ మంచి టాపిక్స్, మంచి క్వైట్ అ ఫ్యూ థింగ్స్ వి డిస్కస్ టుడే. యా, సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.